మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ అధ్యక్షుడిని కేసులు చుట్టుముడుతున్నాయి. వీటి నుంచి బయట పడేదెలా అన్న తర్జన భర్జనలు సాగుతుంటే తాజాగా ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం మరింత రచ్చను సృష్టిస్తున్నాయి. ఇందుకే ఏంటా కదా, లెట్స్ వాచ్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎల్లప్పుడూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ట్రంప్ తాజాగా ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీతో పాటు పలువురు రిపబ్లికన్ చట్టసభ్యులు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, యుఏఈ మధ్య సంబంధాలను సాధారణీకరించేందుకు అబ్రహం ఒప్పందాల్లో అతని పాత్రను ఉటంకిస్తూ ఆయన పేరును నామినేట్ చేశారు. కాగా ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకు 4 సార్లు ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ చేయడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారి శాంతి ఒప్పందాలను సులభతరం చేయడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని క్లాడియా టెన్నీ తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపించకుండా మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం సాధ్యం కాదని, అటువంటి అసాధ్యాన్ని ట్రంప్ సుసాధ్యం చేసి చూపించారని గుర్తు చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి ఒప్పందాల రూపకల్పనకు ట్రంప్ సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారని టెన్నీ వివరించారు. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిని అందజేయడం ఎందుకు సబబో ఆయనే చెబుతూ, అబ్రహం ఒప్పందాలను రూపొందించడంలో అధ్యక్షుడిగా ట్రంప్ చేసిన సాహసోపేతమైన ప్రయత్నాలను నోబెల్ శాంతి బహుమతి కమిటీ ఇంతవరకు గుర్తించలేదు. అందుకే ట్రంప్ పేరు నామినేట్ చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ వేదికపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బలహీన నాయకత్వం గతంలో కంటే ఇప్పుడు మన దేశం భద్రతకు ముప్పు కలిగించేలా ఉంది. ట్రంప్ బలమైన నాయకత్వం, ప్రపంచ శాంతికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించాలని కోరుతున్నామని అన్నారు. అందుకే ఆయన పేరును నామినేట్ చేయడం గౌరవంగా ఉందని టెన్నీ అన్నారు. అయితే 2020లో సంతకం చేసిన అబ్రహం ఒప్పందాలు ఇజ్రాయెల్ అరబ్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక చర్యగా భావించినప్పటికీ అవి ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి తుది పరిష్కారాన్ని చూపలేకపోయాయని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన విదేశాంగ విధానంపై విమర్శలు వస్తున్నప్పటికీ ఇప్పటికే పలుమార్లు ఈ విశిష్ట పురస్కారానికి నామినేట్ అయ్యారు. కానీ ఒక్కసారి కూడా బహుమతిని గెలుచుకోలేకపోయారు. ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతి పెంపుకు విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే బహుమతి నోబెల్. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపకుండా మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం అసాధ్యమని ప్రభుత్వ యంత్రాంగాలు, విదేశాంగ విధాన నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు దశాబ్దాలుగా భావిస్తూ వచ్చినా ఆ వాదన తప్పు అని ట్రంప్ నిరూపించారని టెన్నీ వివరించారు. యుఎస్ ఎన్నికలకు 2 నెలలలోపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే 2021లో ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో అప్పటి అధ్యక్షుడైన ట్రంప్ పాత్రను ఉటంకిస్తూ 2021 నోబెల్ బహుమతికి మిస్టర్ ట్రంప్ పేరును ఒక నార్వేజియన్ రాజకీయ నాయకుడు క్రిస్టియన్ టైబ్రింగ్-గ్రెడ్జే ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఇతర శాంతి బహుమతి నామినీల కంటే దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఎక్కువ ప్రయత్నించారని గ్రెడ్జే పేర్కొన్నారు. అంతేకాక తాను పెద్ద ట్రంప్ మద్దతుదారుని కాదని చెప్పారు. కమిటీ వాస్తవాలను పరిశీలించి వాస్తవాలపై తీర్పు ఇవ్వాలని కోరారు. అయితే ట్రంప్ కొన్నిసార్లు ప్రవర్తించే విధానంపై కాదని కూడా గ్రెడ్జే అన్నారు. ఇక 2018లోనూ గ్రెడ్జే ట్రంప్ను ఇదే బహుమతికి నామినేట్ చేశారు. ఉత్తర, దక్షిణ కొరియాలో సయోధ్యకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలకు ట్రంప్కు ఇవ్వాలని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్, యుఏఈ సంబంధాలను సాధారణీకరించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ దాని వివాదాస్పద ప్రణాళికలను నిలిపివేయడానికి అంగీకరించింది అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 1948లో ఇజ్రాయెల్ స్వాతంత్ర ప్రకటన తర్వాత ఇది కేవలం 3వ ఇజ్రాయెల్ అరబ్ శాంతి ఒప్పందం కాగా ఈ 2 దేశాల మధ్య అమెరికా తొలి దౌత్య సంబంధాన్ని సూచించింది. అయితే అధ్యక్షుడు ట్రంప్ విమర్శకులు మాత్రం అతను అమెరికన్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించకుండా విభజనలను ఉపయోగించుకునే ధృవణ వ్యక్తి అని ఆరోపిస్తున్నారు. ఇక ప్రెసిడెంట్ విలియం హోవర్డ్ టాఫ్ట్, ప్రెసిడెంట్ హెర్బర్ట్ హూవర్, ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్లతో సహా శాంతి బహుమతి నామినేషన్ అందుకున్న అనేక మంది యుఎస్ అధ్యక్షుల్లో ట్రంప్ కూడా ఉన్నారు.